ఐసిడిఎస్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంత బలహీనంగా ఐసిడిఎస్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఏర్పడింది? దీనివల్ల కోట్లాది మంది ప్రజానికి నష్టపోతున్నారు. ఉద్యోగస్తులు కూడా గత 50 సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు పనిచేస్తున్న పనితనం కారణంగా, మీ అందరూ సర్వీస్ కారణంగా, మీరందరి కృషి కారణంగా, గవర్నమెంట్ కారణంగా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నాకు తెలిసి ఇది అంతర్జాతీయ అవార్డు తీసుకుంది. ఇది అంతర్జాతీయ అవార్డు తీసుకుని మీ యొక్క శ్రమ ఫలితంగా వాళ్ళకేం అవార్డులు వస్తే సన్మానాలు తీసుకున్నారు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు.